హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ డైలీ అప్డేట్స్ వీడియో. మనం ఈరోజు ఈ వీడియోలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ గారు, అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి సంబంధించి చిన్న చిన్న అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా దానికంటే ముందు మీకు ఎలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి అప్డేట్ ఏంటంటే, రీసెంట్గానే ఒక అప్డేట్ అయితే నేనైతే చెప్పాను. అదేంటంటే ఎన్టీఆర్ నీల్ వాళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా డ్రాగన్, ఆ సినిమాకి సంబంధించి క్లైమాక్స్ షూట్ ఏదైతే ఉందో, ఇంకా ఈ సినిమా 2 పార్ట్స్లో అయితే వస్తుంది కదా. రీసెంట్గా రామోజీ ఫిల్మ్ సిటీలో పార్ట్ 1కి సంబంధించిన క్లైమాక్స్ షూట్ అయితే జరిగింది. ఆ స్కెడ్యూల్ అయిపోయి ఒక 5 days అయితే అయింది అనమాట. అయితే నెక్స్ట్ స్కెడ్యూల్ కోసం వీళ్ళు అబ్రాడ్ అయితే వెళ్తున్నారు, జార్డన్ కంట్రీ అయితే వెళ్తున్నారని నేనైతే చెప్పాను. అయితే అక్కడికి షూటింగ్కి ఎప్పుడు వెళ్తున్నారంటే సెప్టెంబర్ 5th నుంచి జార్డన్ కంట్రీలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. దాదాపు 30 నుంచి 35 days అయితే అక్కడైతే షూటింగ్ అయితే జరిగిద్ది. అయితే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అక్కడికి ఎప్పుడు వెళ్తారంటే February 2nd అయితే బయలుదేరి అక్కడికైతే వెళ్తారు. ఇది ఒక లాంగ్ స్కెడ్యూల్ అనమాట. ఆల్రెడీ జార్డన్ కంట్రీ యొక్క గవర్నమెంట్ నుంచి షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ కూడా వచ్చేసింది. అంటే ఈ సినిమా అంతా ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే ఉంటదన్నమాట. అందుకే మన ఇండియాలో కంటే ఎక్కువగా అబ్రాడ్లో అయితే ఈ సినిమా షూటింగ్ అయితే జరిగిద్ది. ఫారెస్ట్ ఏరియాల్లో కూడా ఈ సినిమా షూటింగ్ అయితే చేశారు. ఇంక ఇది పక్కన పెడితే నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, దేవరా 2 సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ పనులు మొత్తం అయిపోయాయా? స్క్రిప్ట్ పనులు మొత్తం అవ్వలేదు, కేవలం ఫస్ట్ హాఫ్కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొత్తం అయిపోయాయి. ప్రజెంట్ రైటింగ్ టీం అందరూ కూర్చుని సెకండ్ హాఫ్ అయితే రాస్తున్నారనమాట. ఖచ్చితంగా దేవరా 2 సినిమా అయితే ఉంది, అదైతే ఆగిపోలేదు. ఇదైతే ఫ్యాన్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో దేవరా 2 ఆగిపోయిందని చాలా నెగిటివ్ ఆర్టికల్స్ అయితే వచ్చాయి. అసలు వాటిలో ఏది నిజం అయితే లేదనమాట. ఎన్టీఆర్ గారి లైనప్లో ఆ దేవరా 2 సినిమా ఇంటాక్ట్గా అలాగే ఉంది. ప్రశాంత్ నీల్ గారి సినిమా అయిన తర్వాత వెంటనే దేవరా 2 సినిమా షూటింగ్లో మన ఎన్టీఆర్ గారు అయితే పాల్గొంటారు. ఈ 3 సినిమాలు డ్రాగన్ పార్ట్ 1, పార్ట్ 2, ఎన్టీఆర్, అదే మన దేవరా 2, ఈ 3 సినిమాల తర్వాతే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు వేరే సినిమా షూటింగ్లో అయితే పాల్గొంటారనమాట. ప్రజెంట్ ఎన్టీఆర్ గారి లైనప్ కూడా ఇదే. మరి ఈ విధంగా సీక్వెల్స్ యొక్క హైప్తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే ములిగి తేలబోతున్నారు. ఇంక ఇవన్నీ పక్కన పెడితే మే 19వ తారీఖున, మే 20వ తారీఖున అదిరిపోయే అప్డేట్స్ అయితే వస్తాయి. ఫ్యాన్స్ని ఈ స్పేస్ని అయితే కొద్దిగా అధిగమించండి. ఆ రోజు అయితే మీకైతే పండగే. ఇంకా నెక్స్ట్ మన ప్రభాస్ గారికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, ప్రభాస్ గారు ప్రజెంట్ అబ్రాడ్లో అయితే ఉన్నారనమాట. సంక్రాంతి ముందే ఆయన అయితే అబ్రాడ్ అయితే వెళ్ళారు. మరొక 2 రోజుల్లో ఆయన ఇండియా అయితే తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన వెంటనే మళ్ళీ ఆయన వర్క్ అయితే మొదలు పెడతాడు. February 2nd నుంచి కల్కి సినిమాకి సంబంధించి కొద్దిగా షూట్ అయితే ఉందన్నమాట. ఆ షూట్లో అయితే ఆయన అయితే పాల్గొంటాడు. ఆ షూట్ అయిన తర్వాత February 15 నుంచి అయితే ఆయన స్పిరిట్ సినిమా యొక్క స్కెడ్యూల్లో అయితే పాల్గొంటారు. టోటల్గా స్పిరిట్ సినిమాకి సందీప్ రెడ్డి వంగ గారు 95 days షూటింగ్ అయితే ఆయన అయితే ప్లానింగ్ అయితే వేసాడనమాట. మరి అది 95 అవ్వచ్చు, 110 అవ్వచ్చు. ప్రభాస్ గారి డేట్స్ అయితే సందీప్ రెడ్డి వంగ గారి దగ్గరగా 110 నుంచి 120 days అయితే ఉన్నాయి. మరి ఈయన ప్రజెంటేషన్ ప్లానింగ్ ప్రకారం అయితే స్పిరిట్ సినిమా షూటింగ్ మొత్తం కూడా 95 daysలో ఫినిష్ చేయాలని ఆయన అయితే చాలా అంటే చాలా ఆతృతగా అయితే ఉన్నాడు. ఎందుకంటే పక్కా ప్లానింగ్తో సందీప్ రెడ్డి వంగ గారు అయితే బరిలోకి అయితే దిగుతాడనమాట. స్క్రిప్ట్ పనుల మీద చాలా ఎక్కువ రోజులు అయితే కూర్చుంటాడు. ఆ స్క్రిప్ట్ పని అవగానే దానికి సంబంధించిన ఆర్ఆర్ అయితే కొట్టించేసుకుని ఆ ఆర్ఆర్ పెట్టుకుని మరి ఆయన అయితే షూటింగ్ అయితే చేస్తాడు. అందుకే ఆ సీన్ కావచ్చు, ప్రతిదీ కూడా అంత పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. అందులోనే సందీప్ రెడ్డి వంగ గారు ఎడిటర్ అనమాట. ఆయనకి ఎడిటింగ్ కూడా వచ్చి ఇప్పటివరకు మన యానిమల్ సినిమా కూడా ఎడిటర్ ఆయనే. కానీ స్పిరిట్ సినిమాకి ఎడిటింగ్ వర్క్ అయితే వేరే వాళ్ళకైతే అప్పగిచ్చాడు. అయినా సరే ఏ షాట్ ఎంత ఉంచాలి, ఏ షాట్కి ఏ బీజిఎం పడిద్ది, ఎక్కడ కట్టబడిద్ది అన్నీ ఆయన మైండ్లో ఉంటాయి. ఆ పందాలోనే ఆయన అయితే సినిమా అయితే తీస్తాడు. అదేవిధంగా ఈ స్పిరిట్ సినిమా అయితే జరిగిద్ది, షూటింగ్ చాలా ఫాస్ట్గా అయితే జరిగిద్ది. అయితే ఈ స్పిరిట్ సినిమాతో పాటే ప్రభాస్ గారు ప్యారలల్గా ఫౌజీ సినిమా యొక్క షూటింగ్లో కూడా పాల్గొంటారు. కానీ స్పిరిట్ సినిమా ముందు రిలీజ్ అయిద్దా, ఫౌజీ ముందు రిలీజ్ అయిద్దా అంటే ప్రజెంట్ వినపడుతున్న న్యూస్ ప్రకారం స్పిరిట్ సినిమా రిలీజ్ అయిన తర్వాతే ఫౌజీ సినిమా అయితే రిలీజ్ అయింది. అసలు యాక్చువల్గా ఫౌజీ ముందు రావాలి, కానీ మన రాజేసాబు ఇవన్నీ ఈవెంట్స్ అన్నీ జరిగిన తర్వాత
స్పిరిట్ సినిమానే ముందు రిలీజ్ అవ్వటం మంచిదని స్పిరిట్ సినిమానే ముందు అయితే రిలీజ్ చేస్తారు. దాని తర్వాత ఫౌజీ సినిమా అయితే రిలీజ్ అవుతుంది అనమాట. ఇంక ఇది పక్కన పెడితే కల్కి 2 సినిమా షూటింగ్లో కూడా ప్రభాస్ గారు అయితే పాల్గొంటారు. ఆల్రెడీ అంటే కల్కి 1లో ఏమన్నా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందా అంటే అది బీజిఎం అనమాట. ఇంకొద్దిగా బాగుంటే బాగుండని చాలామంది అయితే చెప్పారు. ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ నాగ్ అశ్విన్ గారు ఈ కల్కి 2కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే చాలా అంటే చాలా బిజీగా అయితే ఉన్నారు. మ్యూజిక్ సెట్టింగ్స్లో అయితే ఆయన ఆల్రెడీ కూర్చున్నాడు. ఇంకా ఆయనకు ఉన్న ఇంకొక టాస్క్ ఏంటంటే మన దీపికా పదుకొనే గారిని కల్కి సినిమా నుండి అయితే తీసి అవతల పడేశారు కదా, మరి ఆవిడ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేస్తారు ఈ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అయితే ప్రజెంట్ వినపడుతున్న న్యూస్ ప్రకారం సాయి పల్లవి గారితో దీపికా పదుకొనే గారిని అయితే రీప్లేస్ చేస్తారు అనే న్యూస్ అయితే వినపడుతుంది. అంటే సాయి పల్లవి గారితో యాక్చువల్గా ఒక ఫిమేల్ ఓరియంటెడ్ సినిమానైతే నాగ్ అశ్విన్ గారు అయితే తీద్దాం అనుకున్నారు. కానీ కల్కి 2 సినిమాలో కూడా ఆవిడ సరిపోతారా అనే లుక్ టెస్ట్ అయితే కొన్ని రోజులు అయితే జరిగిద్ది. ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉంటే ఆవిడే ఆ సుమ ఏదో ఉంటుంది కదా క్యారెక్టర్, ఆ క్యారెక్టర్లో అయితే ఆవిడనైతే మనం అయితే చూస్తాం. మరి అదనమాట మ్యాటర్. రాబోయే రోజుల్లో ఉంది ప్రభాస్ గారికి ఊపిరి తిప్పుకోలేనన్ని అప్డేట్స్ అయితే వాళ్ళ మీద అలా పడబోతున్నాయి. రాజేసాబ్ వల్ల అప్డేట్స్కి చిన్న బ్రేక్ అయితే పడింది. ఇంకా వరుస పెట్టి వస్తాయి అన్నమాట సినిమాలు. సంవత్సరానికి 2 సినిమాలు అయితే వచ్చేస్తాయి. మామూలుగా ఉండదు. స్పిరిట్ వచ్చిన వెంటనే ఫౌజీ వచ్చేస్తే, ఫౌజీ తర్వాత కల్కి 2 తర్వాత సలార్ 2, మధ్యలో ప్రశాంత్ వర్మ కనుక దూరితే కొద్దిగా ఏమన్నా అటు ఇటు అవ్వచ్చు. మరి అదనమాట మ్యాటర్. ఇంక ఇది పక్కన పెడితే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ సినిమాకి సంబంధించిన అప్డేట్ గురించి మొన్న లాస్ట్ అల్లు అర్జున్ గారి అప్డేట్ వీడియోలో మనం అయితే మాట్లాడుకున్నాం. అయితే ప్రజెంట్ ఉన్న అప్డేట్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఏకరగా అయితే వెయిట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని అట్లీ గారిని అయితే అడిగారనమాట. అప్డేట్ ఎప్పుడు ఇస్తారు ఈ సినిమా నుండి, ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని. ఆయన ఏమంటాడంటే నాకు తెలుసు అందరూ చాలా ఏకరగా ఈ సినిమా అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారని. వెయిట్ చేసే వాళ్ళకంటే ఎక్కువగా నేనైతే అప్డేట్ ఇవ్వటం కోసం చాలా వెయిట్ చేస్తున్నానని. కానీ కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్డేట్ అయితే వస్తుందని. ఇంకా ఈ సినిమా గురించి నిద్ర కూడా మానుకుని చాలా అంటే చాలా స్లీప్లెస్ నైట్స్ అయితే పనిచేసి ఈ సినిమాని మీకు అందించాలని మేమైతే హార్డ్ వర్క్ అయితే చేస్తున్నామని. కానీ ఒక్క మాట అయితే గుర్తుపెట్టుకోండి, ఈ AA22 సినిమా ఏదైతే ఉందో మీరు ఊహించిన దానికంటే చాలా గట్టిగా అయితే ఉంటుందని ఆయన అయితే చెప్పాడు. మ్యాక్స్ అంటే ఆయన చెప్పిన పదం అది. అంటే మనం ఊహించిన దానికంటే ఒక కొత్త ప్రపంచం, ఆ స్కేల్ కూడా చాలా బిగ్గరగా అయితే ఉంటుందంట. దాని గురించి చాలా కష్టపడుతున్నాం కాబట్టి కొన్ని రోజులైతే వెయిట్ చేయండి. ఆ అప్డేట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడైతే సోషల్ మీడియా మొత్తం బ్లాస్ట్ అయిపోద్ది అన్నట్టుగా ఆయన అయితే మాట్లాడాడు. ఇంకా ఈ సినిమాలో దీపికా పదుకొనే గారు మెయిన్ హీరోయిన్గా అయితే చేస్తున్నారు కదా, ఆవిడ క్యారెక్టర్ గురించి ఆయన ఏం చెప్పాడంటే దీపికా పదుకొనే గారితో ఇది నా 2వ సినిమా, ఆవిడ నా లక్కీ చార్మ్. ఇంకా ఆవిడతో 2వసారి పని చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఆఫ్టర్ మదర్హుడ్ తర్వాత ఆవిడ ఈ సినిమాలో అయితే యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మీరు దీపికా పదుకొనే గారిలో మరొక కొత్త డైమెన్షన్ అయితే చూస్తారని ఆయన అయితే చెప్పాడనమాట. ఈ విధంగా ఒక స్టార్ క్యాస్టింగ్ అయితే ఈ సినిమాలో అయితే ఉంది. మామూలు స్టార్ క్యాస్టింగ్ కాదు. హీరోయిన్లే 3 అయితే ఉంటారు. మృణాల్ ఠాకూర్ కావచ్చు, దీపికా పదుకొనే గారు కావచ్చు, జాన్వీ కపూర్ గారు కావచ్చు. ఈ విధమైన హీరోయిన్స్ అయితే 3. అల్లు అర్జున్ గారు డ్యూయల్ రోల్ చేస్తున్నారా, ట్రిపుల్ రోల్ చేస్తున్నారా అనేది క్లారిటీ అయితే ఇంకా లేదు. ఈ విధంగా ఒక డిఫరెంట్ స్కేల్తో, అంటే పునర్జన్మల కాన్సెప్టా లేకపోతే ఫ్యూచర్కి వెళ్ళి వచ్చే కాన్సెప్టా ఏంటి ఎవరికి క్లారిటీ లేదు. ఈ విధమైన ఎయిర్ అయితే ఈ సినిమా పైన అయితే ఉంది. ప్రతి ఒక్కరికి క్లారిటీ రావాలంటే ఏప్రిల్ 10వ తారీఖు మన ఏప్రిల్ 7 అనుకుంటా, 7, 8 నాకు అంత ఐడియా లేదు, క్షమించండి. అల్లు అర్జున్ గారి బర్త్డే వరకు అయితే మనం అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సింది. అప్పుడైతే ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది. ఇంకా AA23కి సంబంధించిన థీమ్ మ్యూజిక్ ఏదైతే ఉందో రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది. దగ్గరగా 3 లక్షల పైగా రీల్స్ అయితే ఆ థీమ్ మ్యూజిక్ పైన అయితే అసలు చేస్తున్నారు. ఎలా పడితే అలా చేస్తున్నారు. అంటే అనౌన్స్మెంట్ వీడియోని ఈ రేంజ్లో అయితే జనాల్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడే సగం సినిమా సక్సెస్ అయినట్టు నాకైతే అనిపిస్తుంది. మరి ఈ విధంగా AA22, AA23 రెండింటికి 2 అనమాట. ఎక్కడా తగ్గరో ఏది తగ్గదో. మరి అదనమాట మ్యాటర్. ఏ అప్డేట్ రావాలన్నా అల్లు అర్జున్ గారికి బర్త్డే వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. అంటే యాక్చువల్గా రాజమౌళి గారి సినిమాలు ఎక్కువగా లీక్స్ అయితే అవ్వవు, కానీ అట్లీ గారు మొత్తం చుట్టేశాడు. అసలు ఒక్క లీక్ కూడా రానివ్వకుండా చూస్తున్నాడు. కాబట్టి ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. మరి అదనమాట మ్యాటర్. ఫ్యాన్స్ అయితే కొద్దిగా వెయిట్ చేయండి. మరి చూశారు కదా, ఇవి చిన్న అప్డేట్స్ ఉన్నాయి, భారీ అప్డేట్స్ అయితే లేవు.
ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ అయితే ఇన్స్టెంట్గా అయితే ఉంటుంది. కాబట్టి ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.